जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం ప్రథమ స్కంధం చదువుతున్నాము. అందులో కలిపురుషుడు ప్రవేశించాడు. పరీక్షణ్ మహారాజు ఆ కలిపురుషుడిని ఓడించి ధర్మదేవతకు తిరిగి 4 కాళ్ళు వచ్చేట్టు చేశాడు. కానీ కలిపురుషుడికి ఏమని చెప్పాడంటే, నేను ఎక్కడుండను అని అడిగినప్పుడు, ప్రాణి వధ ఎక్కడైతే అక్కడ ఉండొచ్చు, స్త్రీ జూదము మద్యపానము అనే 4 ఇచ్చి 5వ అంశంగా బంగారం ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉండొచ్చు అని చెప్పి కలిపురుషుణ్ణి ఇచ్చాడు. ఆ ప్రదేశాలు ఇచ్చి కలిపురుషుణ్ణి మీరెక్కడ ఉండండి అని చెప్పాడు. 4 సముద్రాల మధ్య గల భూమండలాన్ని చక్కగా పరిపాలన చేశాడు పరీక్షిత్ మహారాజు. ఈ కలి ప్రభావం ఎలా ఉంటుంది అంటే, చేసిన గాని పాపములు సందవు, చేయదలంతినంతటం చేసేది నన్న మాత్రమున చెందు గదా కలివేళ పుణ్యములు, మోసములు ఏదటంతో నృపముక్షుడు కాచె కలిన్ మరందముల్లాసము తోడ గ్రోలి విరులందె గజూడని తేటి కైవడెన్. ఆ కలియుగంలో పాపకార్యాలు చేస్తే కానీ పాపం ఫలితం రాదు. పుణ్యకార్యాలు చేద్దామని అనుకున్న మాత్రం చేత, లేదా చేస్తాను అని అనుకున్నంత మాత్రం చేత కలియుగంలో పుణ్యం వస్తుంది. తుమ్మెద మకరందాన్ని ఉల్లాసంగా తాగి పూలను విడిచిపెట్టినట్టుగా కలి ప్రభావం తన రాజ్యంలో లేకుండా అరికట్టి కలిని మాత్రం ప్రాణాలతో విడిచిపెట్టాడు పరీక్షణ్ మహారాజు. తర్వాత ఇలా జాగరీకులై ఉండేవారి మీదకి తోడేలు రాని విధంగా చంచల చిత్తులైన వాళ్ళని మాత్రమే కలి బాధిస్తుంది, జాగ్రత్తగా ఉండే వాళ్ళని బాధించదు. ధీరులైన వాళ్ళకి కలి భయం లేదు. అందుకని పరీక్షిత్ కలిని అంతం చేయకుండా వదిలిపెట్టాడు. అనేసరికి సౌనకాది మహర్షులకు సూత మహర్షి నైమిసారణ్యంలో ఈ భాగవత గాథని చెప్తున్నారు. అప్పుడు సౌనకాది మహర్షులు సూతునితో ఇలా అన్నారు: పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేండ్లు తామర సాక్షుని ధవళయసము మరణశీలురమైన మా కెరింగించితి కల్పితంబగు క్రతు కర్మమందు బొగలచే బొగిలి యబుద్ధ చిత్తులమైన మము హరి పద పద్మ మధుర రసము ద్రావించితివి నీవు ధన్యులమైతిమి స్వర్గమేనియునపవర్గమేని భాగవత సంగలవ భాగ్య ఫలము కీడి ప్రకృతి గుణహీనుడగు చక్రి భద్రగణము లీష కమలాసనాదులు నెరుగలేరు వినికి వినజాలమని ఎడి వెర్రిగలడే అని ఆ సౌనకాది మహర్షులు సూత మహర్షితో అంటున్నారు. ఓ సూత మహర్షి, ఓ పౌరాణికోత్తమ, నువ్వు చాలా కాలం జీవించుగాక. ఎందుకంటే కృష్ణ భగవాను కీర్తి ప్రతిష్టల గురించి మాకు చెప్పావు నువ్వు. మేమందరం మరణశీలురము. మేము ప్రారంభించిన క్రతుకర్మలో పొగచూరిపోయిన మా హృదయాలకు హరి యొక్క పాద పద్మాల్లో ఉండే మకరందాన్ని నువ్వు మాతో తాగించావు. తేనె లాంటి మధురమైన ఆ హరిపాదముల యొక్క ఆ అద్భుతాన్ని మాతో తాగించావు. ధన్యులమయ్యాము. స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు, భగవద్భక్తుల సాంగత్యంతో ఏది సాటి రాదు. భాగవత గాథలు వినడం కంటూ ప్రకృతి గుణాలు ఏమీ లేని శ్రీహరి యొక్క కళ్యాణ గుణాలను బ్రహ్మాదులు సైతం తెలుసుకోలేరు. అలాంటి కళ్యాణ గాథలను వినడానికి ఇష్టపడని వెర్రివాళ్ళు ఉంటారా? ఆ మహావిష్ణువు యొక్క వందన ఆలాపాలు వందనం చేసినా పాట పాడినా స్త్రీలను కురిపిస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, అలాగే బాధలన్నీ పోగొడతాయి. కాంతులేనే వెలుగుతో కలుషాలు అనే కటిక చీకట్లను పోగొట్టేవి. పాషండులైన వాళ్ళు పొందకూడనివి శ్రీహరి పాదాలు. పావనములు దురితలత లావనములు నిత్య మంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవు పదసేవనములు. ఆ వాసుదేవుడి పాదసేవనం ఎలాంటిది అంటే, పావనత్వాన్ని ప్రసాదిస్తుంది, పాపములనే లతలను ఛేదిస్తుంది, ఎప్పుడు నిత్యము దివ్య మంగళాన్ని ఇస్తుంది. శ్రీ మహాలక్ష్మి చేత ఎప్పుడు సంభావించబడే పాద పద్మములు కలిగిన వాడు శ్రీహరి. పరమ భాగవతుడు పాండవ పౌత్రుండు సుకుని భాషణముల శుద్ధ బుద్ధి అయి విరాజమానుడై ముక్తియగు విష్ణు పాదమూలమెట్లు వడసగనగా. ఇలా పరమ భాగవతుడైన పరీక్షిత్తు శుకుని భాషణాలు ఆలకించి పరిశుద్ధమైన మనస్సుతో విష్ణు పాదాలను ఎలా ఆశ్రయించాడు. మహాత్మ యోగనిష్టతో కూడింది, విష్ణు చరిత్రతో కూడింది, పరమ పూజ్యమైంది, పరమ పుణ్యమైంది, సకల కళ్యాణ గుణాలతో కూడింది.
భక్తజనులు కోరేది అయినా ఆ పరీక్షిత్తు శ్రద్ధాభక్తులతో విన్న భాగవతాన్ని మాకు వినిపించాల్సింది అని సౌనకాది మహర్షులు సూత మహాముని అడిగారు. అంటే సూత మహాముని చాలా ఆనందించాడు. మిమ్ముబోటి పెద్దవారలు కమలాక్షుని చరితం అడుగగా చెప్పెడి భాగ్యము కలిగే నేడు నా జన్మము సఫలంబయ్యే వృద్ధ మాన్యుడనగుటన్. సూత మహర్షి చాలా సంతోషిస్తున్నారు. మీలాంటి వృద్ధులందరూ కూడా, మీలాంటి పెద్దలు కమలాక్షుని చరిత్రను చెప్పమని కోరడం, నేను చెప్పడం, అదే భాగ్యం కలగడం వల్ల నా జన్మ సఫలమైంది. మీలాంటి వృద్ధుల చేత, వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు, మీ చేత నేను గౌరవించబడ్డాను. కులహీనుండు నారాయణ విలసత్ కథనములు గడక వినిపించన కులహీనత వాసి మహోజ్వల కుల జత్వమును పొందు సన్మునులారా. కులహీనుడైన వాడు నారాయణుడి కథలు వింటే కులహీనత పోయి మహోజ్వలమైన కుల గౌరవాన్ని పొందుతాడు అని ఆయన సుగుణాల గురించి ఏం చెప్పాలి? ఎవ్వనీ గుణజాలమెన్న జిహ్వలు లేక నలిన గర్భాధులనంతు దండ్రు కోరెడు విభుజేంద్ర కోటి నొల్లక లక్ష్మి ప్రార్థించనివ్వని పాదరజము బ్రహ్మ ఎవ్వని పాద పద్మంబు గడిగిన జలము ధన్యతనిచ్చే జనులకెల్లా భగవంతుడని ఎడి భద్ర శబ్దమునకు నెవ్వడర్ధాకృతి నేపు మిగులు. నే మహాత్మును ఆశ్రయించే శరీరాది సంగ కోటి నెల్ల సంహరించి ప్రాపవమున మునులు పారమహస్యంబు హంస్యంబు నొంది తిరిగి రాక ఇందురెలమి. ఎలా చెప్తున్నారంటే ఆ పరమాత్మ యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు ఎంత అద్భుతమైనవి అంటే ఆయన సుగుణాలని లెక్క పెట్టలేరు బ్రహ్మాదులు. ఆయన్ని అందుకని అనంతుడు అన్నారు. తనను కోరే విభుదేంద్ర కోటిని, వాళ్ళని పట్టించుకోకుండా లక్ష్మీదేవి ఆయన పాదధూళిని కోరింది. బ్రహ్మగారు ఆయన పాద పద్మాలను కడిగి ఆ పవిత్ర గంగాజలాన్ని జనులకు ఇచ్చి అనుగ్రహించారు. భగవంతుడు అనే పదానికి, అనే శబ్దానికి అర్థంగా ఆయన విరాజిల్లుతున్నాడు. ఏ మహాత్ముడిని ఆశ్రయించి నిస్సంగులై మునులు పరమహంసలు అవుతారో, తిరిగి రాని స్థానాన్ని పొందుతారో, అలాంటి వాసుదేవుని దివ్యగాథలు సమగ్రంగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత పైకి ఎగిరినా ఆకాశం యొక్క అంతును కనుక్కోలేవు పక్షులు. అలాగే శ్రీహరి యొక్క పరాక్రమాన్ని చేతనంత వరకు తప్ప సర్వము వివరించడానికి ఎవరు సమర్థుడు? అందుకే ఓ మునులారా, నా బుద్ధికి తోచినంత తప్పకుండా మీకు చెప్తాను అని సూత మహర్షి అని వేదండ పురాధీశుడు గోదండము సేతపట్టి గహనములో వేదండాదులను ఒకనాడే దండల భోవనీక ఎగచెన్ బలిమిన్. పరీక్షణ్ మహారాజు గురించి చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజు ఎలా భాగవతం విన్నారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకరోజు పరీక్షణ్ మహారాజు హస్తినాపురాధీశుడు ఒకసారి వేటకు వెళ్ళారు. పరీక్షతో కోదండాన్ని ధరించి అరణ్యంలో ఏనుగులు మొదలైన జంతువులను ఎక్కడికి కదలనీయకుండా వేటాడడం మొదలెట్టారు. ఏనుగుల్ని పట్టుకోవడం కోసం పెద్ద పెద్ద గోతులు తవ్వి, ఎందుకంటే ఈ గజాలన్నీ కూడా యుద్ధంలో వాడతారు, గోతులు తవ్వి పెద్ద పెద్ద వల్లను పరిచి ఉచ్చులు పన్ని మృగాలను చంపాలనే, మిగిలిన మృగాలను చంపాలనే ఉత్సాహంతో పరీక్షణ్ మహారాజు అరణ్యం అంతా తిరిగారు. ఆయనతో పాటు సైన్యాలు కూడా వచ్చాయి. ఆయన వేటాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అడవి పందులను, ఎద్దులను, తోడేళ్లను, అన్ని అరణ్యపు జంతువులు, పెద్ద పుల్లను, సింహాలను, అలాగే ఖడ్గమృగాలను, అడవి గొర్రెలను, ఏనుగులను, శరభ మృగాలను, జడల బర్రెలను, కొండ చిలువలను ఆ మహారాజు చాలా తను వేటాడుతూ నైపుణ్యంతో వధించారు అని అలా వధించుకుంటూ ముందుకెళ్ళిపోయి ఇక్కడ ఒక సంఘటన జరిగింది. పరీక్షిత్తు శమీకుని మీద మృత సర్పం వేసే ఘట్టాల్లోకి వచ్చాం మనం అని వేటగాళ్ళు మెచ్చేటట్టుగా పరీక్షిత్తు సింహ పరాక్రమంతో చంద్రుల్లో ఉన్న మృగాన్ని తప్ప మిగిలిన మృగాలన్నీ వేటాడారట. అలా వేట మీద ఉండే కుతూహలంతో మృగాలు వెంబడి తిరుగుతూ ఉంటే చాలా ఇంకా చేరిక ఏంటంటే సైన్యం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. చాలా ఆకలి దప్పికలతో బాగా అలసిపోయారు. అప్పుడు చల్లటి నీటి కొలను కోసం వెతికి అక్కడ ఒక తపోవనం ఉంది. ఆ తపోవనాన్ని చూశారు. చూసి ఆ తపోవనం, ఆ ముని ఆశ్రమం లోపలికి వెళ్ళారు. అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఒక మహర్షిని చూశారు. అది శమీక మహర్షి. మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీజుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండడి పదము తెలిసి
బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుడై యతి దీర్ఘ జటలు దన్నావరింప నలగురురు చర్మధారి అయి ఎలరుచున్న తపసి బొడగని శోషిత తాళుడగుచు నిండి తడిలేక కుత్తుగా నిలుగుదుండింద మంద భాషల నెట్లు మనజ విభుడు. అక్కడ ఒక మహర్షిని చూశారు. ఆ మహర్షి ఎలా ఉన్నట్ట? సమాధి స్థితిలో ఉన్నారు ఆయన, శమీక మహర్షి. అక్కడ కదలడం మానేశారు, కళ్ళు మూసుకుని శాంతంగా కూర్చున్నారు. ఆ మునీశ్వరుడు ఆయన ప్రాణాన్ని, మనస్సును, బుద్ధిని, పంచేంద్రియాలని బహిరంగ వెళ్ళనీయకుండా జాగ్రత్త స్వప్న సుషుప్తులను దాటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. తురీయావస్థలో ఉన్నారు. బ్రహ్మమును పొంది అతి దీర్ఘ జడలతో నల్ల చారాల దుప్పి చర్మాన్ని ధరించున్నారు. ఆ తాపసిని చూసి పరీక్షణ్ మహారాజు అన్నారు, నాలుక ఎండిపోతోంది, నెమ్మదిగా అన్నారు. అప్పటికి అలసిపోయినారు. నెమ్మదిగా ఇలా అన్నారు, తోయములు తెమ్ము మాకి తోయము వేటాడ వెరవు దొరకదు ఘనతే చేతోయుత దప్పి జనించిన తోయము వారలు లేరు దుస్సహ మనగా. ఓ పుణ్యాత్ముడా, ఓ ప్రజ్ఞాచురిండా, నాకు చాలా దాహం వేస్తోంది, విపరీతంగా దాహంగా ఉంది. భరింపరాని ఈ దాహంతో ఈ సమయంలో నేను వేటాడలేను. నా పరివారం వెనకాల ఎక్కడో ఉన్నారు, అంత దూరంగా ఉన్నారు. నాకు మంచినీరు కావాలి అని ఆయన పాపం గట్టిగా అడగల, నెమ్మదిగా అడిగారు. ఎందుకంటే చాలా అలసిపోయి ఉన్నారు. ఆ శమీక మహాముని ఆయన ధ్యానంలో ఉన్నారు, సమాధి స్థితిలో ఉన్నారు. పరమ నిష్టలో నిమీల నేత్రుడై బాహ్యేంద్రియ జ్ఞానము, అంతరింద్రియ జ్ఞానము ఏమీ లేదు. ఆయన హరిచింత పరతంత్రుడే ఉన్నాడనే విషయం పరీక్షిత్తుకి తెలియలేదు. ఆ సమాధి స్థితిలో ఉన్న మహర్షి ఆయన కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. లేస్తాడు అని అనుకున్నాడు, కానీ ఆయన బ్రహ్మావస్థలో ఉన్నాడు, పరబ్రహ్మావస్థలో. కనులు మూసుకున్న ఈ బ్రాహ్మణుడు గర్వంతో ఉన్నాడు. చేత్తో సైగ చేసి చెప్దామని పిలవచ్చు కదా, కాసిన మంచినీళ్ళు ఇవ్వడు, నన్ను నేను గౌరవించట్లేదు, నేను మహారాజును కదా, నన్ను గౌరవించట్లేదు, ఓ పండు కూడా ఇవ్వలేదు. ఎంత తాపసులు అయితే మాత్రం ఇంత తలపొగరా అంటే రజోగుణం ఉంటుంది కదా, రాజుకుండే రజోగుణం, అందులోనూ పరీక్షత్తుకు రజోగుణం అంత లేదు, కానీ అక్కడ కలి ప్రవేశించింది అని. వారి గోరుచున్న వారికి శీతల వారి ఇడుట ఎట్టి వారికైనా వారి తంబుగాని వలసిన ధర్మంబు వారి ఈడడు దాహ వారి గాడు. మంచినీళ్ళు అడుగుతున్న వాళ్ళకి చల్లటి నీళ్లు ఇవ్వడం అనేది ఎలాంటి వారికైనా పరమధర్మం. మన ఇంటికి వచ్చినప్పుడు గబుక్కున మంచినీళ్ళు అందిస్తాం. ఈ బ్రాహ్మణుడు మంచినీళ్ళు ఇచ్చి నేను వీళ్ళ ఆశ్రమానికి వచ్చాను, నా దాహాన్ని తీర్చడేంటి అనుకున్నాడు. ఒక యాక్చువల్ గా ఆశ్రమంలో ఇంకెవ్వరు లేరు అని అని పరీక్షిత్తు వేట వలన కలిగిన అలసట, కోపం, అందులో జంతువులను వేటాడాలంటే బాగా రజోగుణం పై స్థాయిలో ఉండాలి. ఆ దాహం చేత పుట్టిన రోషాగ్నితో ఈ ఋషి నన్ను తిరస్కరించాడు, మన్నించలేదు అని బాధపడ్డాడు. బాధపడి కోపం ఏం చేయాలి ఋషిని? ఆ ఋషేమో సమాధి స్థితిలో ఉన్నాడు. అక్కడ పక్కన ఒక చచ్చిన పాము కనిపిస్తే దాన్ని తన ధనస్సుతో ఎత్తి ఆ మహర్షి భుజం మీద పడేశాడు. భుజం మీద పడేసి ఈ ముని బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం వలన ఏకాగ్ర చిత్తంతో కళ్ళు మూసుకున్నాడా, లేకపోతే ఈ రాజులతో మనకేమిటి అని కపట సమాధిని నటిస్తూ కూర్చున్నాడా అని ఆలోచించాడు పరీక్షిత్తు. నిజం తెలుసుకోకుండా వృధారోషము దర్పము తనలో రెచ్చిపోతే ముని మూపు మీద చచ్చిపోయిన సర్పాన్ని పడేసి నరేశ్వరుడు తన పురమైన వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఎవరు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కనిపించలేదు. ఆ తపస్సు చేసుకుంటున్న ఆ మహర్షి మీదేమో చచ్చిపోయిన పాముని తీసుకొచ్చేసి మెడలో వేసేసి కోపంతో వెళ్ళిపోయాడు. తన పురమైన హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ చుట్టుపక్కల ఈ మునికుమారులందరూ చెంతలో తిరుగుతున్నారు. ఈ రాజు వచ్చేసరికి దాక్కున్నారు. ఆ చెంతనే తిరుగుతున్న మునికుమారులంతా చూసి శమీక మహాముని పుత్రుడైన శృంగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శమీక పుత్రుడు శృంగి, అతనికి చాలా కోపం వచ్చింది. పరీక్షిత్తును శపించాడు. నరగంధ గజస్యందన తురగంబుల నేలు రాజు తోయాతరుడై పరగన్ని జనకుని మెడ నురగము తగిలించి పోయే నోడక తండ్రి. వాళ్ళ మునికుమారులందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శృంగికి ఏం చెప్పారంటే, నరులు, ఏనుగులు, రథాలు, గుర్రాలు అన్ని ఉన్న చతురంగ బలాధీశుడైన ఓ రాజు వచ్చాడు, మంచినీళ్ళ కోసం వచ్చాడు, మంచినీళ్ళు అడిగాడు, పోనీ వీడు పక్కన ఉన్నారు ఇవ్వచ్చు, వచ్చి నీ తండ్రి కదలలేదు, నీ తండ్రి మెడలో ఓ పాము ఒకదాన్ని తగిలించిపోయాడు అని చెప్పారు. చెప్పేసరికి శృంగికి చాలా కోపం వచ్చింది. అలా చెప్పేసరికి ఆ ముని బాలకులతో సమానమైన వయస్సున్నవాడు రూపం కల శృంగి కొమ్ములతో మూర్తి రూపాన్ని ధరించిన క్రోధరసంలాగా విజృంభించట. చాలా కోపం వచ్చింది. ఆ క్రోధ సంరంభంలో అదిరిపడి వెంటనే శపించాడు. ఎలా అన్నాడంటే,
బలిగా వేసిన అన్నాన్ని భుజించి బలిసిన కాకుల్లాగా ద్వారాల దగ్గర కాచుకొని కూర్చుండే కుక్కల్లాగా ఉన్న ఈ దాసులైన క్షత్రియుల్లాగా కనిపించే వీళ్ళు బ్రాహ్మణోత్తముల చేత గృహరక్షకులుగా ఎలా నిరూపించబడ్డారు? అలాంటి వాళ్ళు ఎలా లోపల ప్రవేశించారు? పాత్రల్లో వండిన అన్నాన్ని భుజించడానికి వీళ్ళు ఎలా అర్హులవుతారు? వాళ్ళు చేసే ద్రోహాలు నిజస్వామికి ఎలా చెందుతాయి అని ఇంకా అన్నాడు. మా తండ్రి గారు తన్నేం దూషించలేదే, ఆశ్రమ వాసులను తప్ప ఇతరులను ఎప్పుడు కలియలేదే, కందమూలాలను భుజిస్తూ సమాధిలో ఉంటూ అంతర్గత దృష్టి కలిగిన వాడు, అంతర్ముఖ సమారాధ్య, అంతరంలో తన దృష్టిని ఉంచుకుంటాడు. నా గురువు విష్ణువును తప్ప ఇతర ప్రపంచాన్ని చూడడు. ఆ రాజు రాచవాడు అన్నాడు. పాముని చుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పాముని ఫణి చుట్టంగా నేటికి రాచవానికి అన్నాడు. ఆ పాముని చుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మేమన్నా దానాలు తీసుకోవడానికి వెళ్ళే బ్రాహ్మలమా? పోము హిరణ్య దానముల బుచ్చుకొనంగా ధనంబులేమియుందేము సవంచనంబులుగా దీవనలిచ్చుతూ వేసరింపగా రాము వనంబులన్ గృహ విరాములమై నివసింపజెల్లరే పాముని వైవగా తగున బ్రహ్మ మునీంద్రు భుజార్గళంబునన్. మేమేమో ఎప్పుడు ఈ బంగారాల రాజుల దగ్గరికి దానాలు తీసుకోవడానికి వెళ్ళాం, వెళ్ళి ధనం ఏమీ తెచ్చుకోలేదే. పోనీ ఆశీర్వాదాలు అంటూ వాళ్ళని మోసం చేస్తూ 4 మంత్రాలు చదివి ధనాన్ని గుంజుకోం కదా. నగరాల్లో నీ గృహాల్లో కాకుండా అరణ్యాల్లో ఉంటున్నాం, ఆశ్రమాల్లో ఉంటున్నాం. ఆశ్రమాల్లో కూడా మేము ఉండడానికి తగమా? సాక్షాత్తు బ్రహ్మర్షి అయిన మా నాయన గారి మెడలో పామును వేయడానికి అతనికి తగుతుందా? చాలా కోపం వచ్చింది. పుడమి గల జనులు ఒగడగా గుడుతురు గట్టుదురు గాక కువలయ పతులై ఎడవుల నిడుమల బడియడి బడుగుల మెడ నిడగదగనే పన్నగ శవమున్. ఈ భూమిని పాలించే రాజులైతే ప్రజలంతా పొగుడుతుంటారు. పంచవృక్ష పర్వణాలు కూడా తినమనండి, ప్రజల చేత పొగిడించుకోమనండి, మేలైన పట్టు వస్త్రాలు కట్టుకోమనండి. అంతేగాని అడవుల్లో ఉంటూ కష్టాలు పడుతూ ఉండే బడుగు వాళ్ళమైన మా వంటి వారి మెడలో చక్కని పామును వేయడం తప్పు కదా అని భగవంతుడు గోవిందుడు జగతిం బెడబాసి చెన్నెన శాసింపంగా దగువారు లేమి దుర్జను లెగసి మహాసాధు జనుల నేచెదరకట. ఇక్కడ ఏం జరుగుతోంది? భగవంతుడైన శ్రీహరి ఆయన గోవిందుడు ఈ లోకాన్ని వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళందరినీ తగు రీతిగా ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ కారణంగా ఈ దుర్జనులు విజృంభించి మహాసాధు జనులందరినీ బాధిస్తున్నారు అని బాలకులార ధరిత్రి పాలకు శపీంతు ననుచు బలువడిని విలోలాలకుడ మునికుంజర బాలకుడు అరిగేంద్రి ద్రికులోక పాలకులడరన్. ఓ బాలకులారా, ఇదిగో ఇప్పుడే నేను ఆ రాజును చెప్పిస్తున్నాను అని దేవతలు కూడా కదిలిపోయేట్టు, త్రిలోక పాలకుల అదరన్, దేవతలతో కూడా కదిలిపోయేట్టు కోపంతో కదిలిపోతూ దేవతలు అదిరిపోయేట్టు గట్టిగా గర్జించి కోపంతో కౌశికి నదికి వెళ్ళాడు. వెళ్ళి నీళ్ళని చేతిలో తీసుకున్నాడు. చేతిలో తీసుకొని ఓడక వింటి కోపున మృతోరగమున్ గొని వచ్చి మారు మాట ఆడకయున్న మజ్జనకు నంస తలంబున చెట్టి బెట్టి దుర్మద క్రీడ జరించు రాజు హర కేశవులడ్డిన నయన జచ్చుబో ఏడవ నాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్. ఏమాత్రం సంకోచించకుండా చచ్చిన సర్పాన్ని వింటి కొప్పుతో తీసుకొచ్చి మౌనంగా తపస్సు చేసుకుంటున్న మా తండ్రి గారి భుజం మీద పెట్టిన ఆ దుర్మదాంధుడైన ఆ రాజు హరికేశవులు అడ్డమైనా సరే నేటికి 7వ రోజున తక్షక ఫణీంద్రుని యొక్క విషానలం చేత మరణిస్తాడు అని శపించేశాడు. ఈ విధంగా పరీక్షితుని శపించి శమీక మహాముని కుమారుడైన శృంగి తన ఆశ్రమానికి వచ్చాడు. ఇంకా కంఠంలో ఆ తండ్రికి పాపం వేలాడుతున్న సర్ప కళేబరం ఉంది. ఈయడని కంఠమునను నీయురగ కళేబరంబు నిటువైచిన ఆ అయ్యనికనేమి చేయుదు నెయ్యంబులు లేవు సొమ్ము నృపులకు తండ్రి అని ఏడిచాడు. తండ్రి, నీ కంఠంలో ఈ ఉరగ కళేబరాన్ని ఇలా వేసిన వాడిని ఏం చెయ్యాలి? రాజులకు స్నేహాలంటూ ఏమీ ఉండవు. ప్రారంభంబున వేట వచ్చి ధరణి పాలుండు మా తండ్రిపై నేరంబేమియలేక సర్పశవమున్ నేడుగ్రుడై వైచి నాడీ రీతిన్ ఫణి గ్రమ్మరన్ బ్రతుకుతూ హింసించును కోరలన్ రారే తాపసులార దీనిది వరే రక్షింపరే మృక్కెదండనం పెట్టేశాడు. ఓ తాపసులారా, ఎవరో ధరణి పాలుడు వేట కోసం వచ్చి మా తండ్రి గారు నేరం ఏమీ చేయకుండా సర్పం శవాన్ని నిర్దాక్షిణ్యంగా శరీరం మీద వేసి వెళ్ళాడు. శృంగి చిన్నపిల్లాడు, ఆ తాత మళ్ళీ బతుకుతుందో ఏమో
క్రూరమైన కోరలతో హింసిస్తుందామో దీన్ని తీసి మా తండ్రిని రక్షించండి, మీకు నేను మొక్కుతున్నాను అంటూ భయంతో, ఎంత చిన్నపిల్లాడంటే ఆ సర్పాన్ని తను తీసేయలేడు, అంటే భయంతో సర్పాన్ని తీసే నేర్పలేక పెద్దగా ఏడుస్తున్న కుమారుడు ఏడుపు విని తండ్రి శమీకుడు సమాధిలోంచి లేచాడు. మెల్లిగా కళ్ళు తెరిచి చూసి తన మెళ్ళో వేళ్లాడుతున్న ఈ చనిపోయిన పామును తీసి చేత్తో తీసేసి దూరంగా పారేసి కుమారుని చూశాడు. అని పుత్ర, మనం ఎవ్వరికీ కీడు చేయలేదు కదా, మన దృష్టిలో మనకు లోకులందరూ సమమే, నువ్వెందుకు విచారిస్తున్నావు, నా కంఠానికి రాచుపాము ఎలా వచ్చింది అని అడిగాడు తండ్రి శమీకుడు. అది అడిగితే తండ్రితో కొడుకు చెప్పాడు, ఒక రాజు వచ్చి సర్పాన్ని వేయడం, తాను శపించడం కూడా చెప్పాడు. అప్పుడు ఆ ముని తన దివ్య జ్ఞానం చేత ఆ వచ్చిన రాజు ఎవరో కనుక్కున్నాడు. పరీక్షిత్ మహారాజు అని తెలుసుకొని కొడుకు చేసిన పనికి చాలా విచారించాడు. బిడ్డ, అంత కఠినమైన శాపనం ఇచ్చావు, బెట్టిదమగు శాపమునకు దట్టపు ద్రోహంబు కాదు ధరణీ కాంతం గట్ట ఏల శపించితి పట్టి తక్షక విషాగ్ని పాలగు మనచున్. ఏం నాన్న అంత కఠినమైన శాపాన్ని ఇచ్చావు, అతను ద్రోహ బుద్ధితో ఏమి చేయలేదే, తక్షక విషాగ్ని పాలవమని ఆ రాజును ఎందుకు శపించావు అని. తల్లి కడుపులోన దగ్ధుడే క్రమ్మరా గమలనాభు కరుణ కలిగినాడు, బలిమి గలిగి ప్రజల పాలించుతున్నాడు, దిట్ట వడగరాజు తిట్టనగునే. ఓ కుమార, పాపం పరీక్షణ్ మహారాజు తల్లి కడుపులో ఉండగా దగ్ధం అయిపోయాడు, తిరిగి శ్రీకృష్ణుని దయ వల్ల బతికాడు, ప్రజారంజకంగా పరాక్రమవంతుడై పరిపాలన చేస్తున్నాడు, అలాంటి రాజును నువ్వు శపించచ్చా? బాలక, కాపరిలేని గొర్రియల కైవడి గంటక చోర కోటి చేనే పరియున్న ది భువనమీషుడు కృష్ణుడు లేమి నిట్టిచో భూ పరిపాలనంబు సమబుద్ధి నితండు అనరింపతెల్లరే, ఈ పరిపాటి ద్రోహమునకిట్లు శపింపకనేల బాలక. ఓ బాలక, కృష్ణుడు లేకపోవడం మూలాన కాపరి లేని గొర్రెల మందలాగా లోకం అంతా దుండగులు, దుర్మార్గులు, దొంగలతో నిండిపోయింది. అలాంటి పరిస్థితిలో ఇతడు, ఈ పరీక్షిత్ మహారాజు సమబుద్ధితో భూమిని పాలిస్తున్నాడు. ఈ చిన్న అపరాధానికి నువ్వు అంత దారుణమైన శాపం ఇవ్వచ్చా? పుత్ర, నీ వలన పాపం ప్రాప్తించింది మనకి. రాజు మరణించిన రాజ్యంలో బలవంతుడు, బలహీనుడి, పశువులు, భార్య, గుర్రాలు, బంగారము సమస్తము దోచుకుంటారు. దొంగలు, వ్యభిచారులు బాహాటంగా సంచరిస్తారు. ప్రజల మధ్య కలహాలు పెరుగుతాయి. వైదికమై ఉన్న వర్ణాశ్రమ ఆచార ధర్మాలన్నీ కూడా తప్పిపోతాయి. ఇక పైన ఈ లోకులు అర్ధకామాలకు ప్రాధాన్యత ఇస్తారు. రాజ్యం అంతటా వర్ణ సంకరం పెరుగుతుంది. కోతుల్లో లాగా, కుక్కల్లో లాగా మనుషులు తయారవుతారు అని భారత వంశజం పరమ భాగవతున్ హయమేధయాదినాచారు పరున్ మహానయ విశారదు రాజ కులైక భూషణున్ నీరముగోరు నేడు మన నేలకు వచ్చిన అర్థి భక్తి సత్కారము చేసి పంపజనుగాక శపింపగా నీకు ధర్మమే. ఈ పవిత్రమైన భారతదేశంలో భరత వంశంలో పుట్టాడు. పరమ భాగవతుడే పరీక్షణ్ మహారాజు. అశ్వమేధ యాగాలు చేశాడు. ఆచారపరుడు, నయ విశారదుడు, ఆయన రాజకుల భూషణుడు. ఆయన వాడు మంచినీళ్ళు అడిగితే అతని కోరిక తీర్చి మంచినీళ్ళు ఇచ్చి సత్కరించి పంపించాలి, కానీ శపించడం ధర్మమా అని. భూపతికి నిరపరాధమ శాపము దానిత్య బుద్ధి చాపలమన మా పాపడు వీడు అనరించిన పాపము దొలగింపు కృష్ణ పరమేశ హరి అని ఆ కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు. కృష్ణ, ఓ పరమేశ్వర, ఓ హరి, నిరపరాధుడైన ఆ భూపాలుడికి బుద్ధి చాపల్యం చేత నా పిల్లవాడు, చిన్నవాడు, వీడు శాపాన్ని ఇచ్చి పాపం మూటగట్టుకున్నాడు, వీడు చేసిన పాపాన్ని తొలగించు తండ్రి అని. కుమార, పొడిచినా, తిట్టినా, కొట్టినా వాళ్ళు అనుభవిస్తారు, కానీ తిరిగి ఎదుటి వారికి అపకారం చేయడానికి పరమ భాగవతులు ఒడంబడరు. అలాగే మన మహారాజుకు అయిన పరీక్షిత్తు కూడా కావాలనుకుంటే ఆయన నీకు శాపం ఇవ్వచ్చు, కానీ నీకు తిరిగి ప్రతి శాపం ఇవ్వరు. సాధు పురుషులు పరుల వల్ల కలిగిన మేలుకి కీడుకి పొంగిపోరు, కుంగిపోరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థితిలో ఉంటారు. ఆత్మకి సుఖ దుఃఖాలు అంటుకోవు కదా అని. ఈ విధంగా శమీక మహాముని తన కొడుకెత్తిన శాపాన్ని త్రిప్పలేక ఎంతో సంతాపాన్ని పొందాడు. మునికుమారుడైన ఇంకో శిష్యుడిని పిలిచాడు. పిలిచి జరిగిన వృత్తాంతం అంతా రాజుకు చెప్పండి, ఆ రాజుకు తెలియదు ఏం జరిగిందో రాజుకు తెలిపి రమ్మని పంపించాడు.
తర్వాత ఆ అభిమన్యు పుత్రుడైన పరీక్షిత్తు శమీక మహామునికి పంపించిన శిష్యుడితో మాట్లాడాడు. ఆ శిష్యుని వలన ఈ శాప వృత్తాంతం అంతా విన్నాడు. కామక్రోధాది విషయాలలో ఆసక్తుడైన తనకు తక్షకుని విషాగ్ని విరక్తికి బీజం అవుతుందని భావించి హస్తినాపురంలో ఏకాంతంలో ఇలా అనుకున్నాడు. పరీక్షిత్ మహారాజుకి ఇంకా 7వ రోజు మరణిస్తాడు తక్షకుడు కాటు వల్ల అనుకున్నాడు. అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏటికి వేట పోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి దద్భుజాగ్రమున నేసితి సర్ప శవంబు తెచ్చి నేడేటికి బాప సాహసములి క్రియ చేసితి దైవ యోగమున్ దాటగరాదు వేగిరము తథ్యము గీడు జనించు ఘోరమై. ఆయన అనుకుంటున్నాడు, అసలు వేట కోసం నేను అరణ్యానికి ఎందుకు వెళ్ళాను? అక్కడ మునీంద్రుడు గాఢమైన సమాధిలో ఉంటే ఎందుకు ఆయన భుజాగ్రం మీద సర్పం శవాన్ని తీసుకొచ్చేశాను? నేను ఎందుకు ఈ పాప పనులు చేశాను? దైవ యోగాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు కదా. చేసిన పాపానికి నేను అనుభవించక తప్పదు. తక్షక విషాగ్నికి ప్రాణాలు పోతే పోని, ఈ భూమి ఈ రాజ్యభోగాలు ఇప్పుడే పోతే పోని, పాము విషాగ్ని కీలలను ప్రాణము లేగిన నేగుగాక ఈ భూమి రాజ్యభోగములు పోయినని ఇప్పుడే పోవుగాక సౌదామని బోలు జీవనము దధ్యముగా తలపోసి ఇంక నేనేమని మారు దిట్టుదు మునీంద్ర కుమారకు దుర్నివారకు. ఇవన్నీ పోతే పోని, మెరుపులాంటి అశాశ్వతమైన జీవితాన్ని సత్యమని తెలిసి ఆ ముని బాలకుడిని నేనేమన్నా ఎందుకు శపించాలి? రాజు ననుచుబోయి రాజ్య గర్వంబున వనము కొరకు వారి వనము జొచ్చి దంద సూక శవము దండ్రిపై వేచిన బొలియదిట్ట కేల పోవుసుతుడు. ఇప్పుడు కొడుకు నేను దేశాన్ని పరిపాలించే రాజును అనే గర్వంతో నీళ్ల కోసం వాళ్ళ ఆశ్రమంలో ప్రవేశించి చచ్చిన పావును తండ్రి మీద వేస్తే ఆ కొడుకు నేను చనిపోయేట్లు చెప్పించక ఏం చేస్తాడు అని గోవులకు బ్రాహ్మణులకు దేవతలకు ఎప్పుడు కీడు కావించాలనే ఊహ నాలో పుట్టకుండా నేనేం చెయ్యాలి అని తనలో తాను తర్కించుకున్నాడు. దామోదర పదభక్తింగా మాదుల గెలిచినాడు గావున కరుణన్ భూమీసుడు అలుగడయ్యను సామర్థ్యము కలిగి దోష సంగిన్ శృంగి మీద కోపం రాలేదు పరీక్షణ్ మహారాజుకి. దామోదరుని పాదాల మీద అపారమైన భక్తి ఉన్నవాడు కాబట్టి, కామక్రోధాలను గెలిచిన వాడు కాబట్టి కరుణతో భూపాలుడు తనకు సామర్థ్యం ఉన్నా సరే శృంగి మీద కోపం తెచ్చుకోలేదు. మునికుమారుడైన శృంగి శపించిన వృత్తాంతాన్ని తక్షకుడు విన్నాడు. తక్షకుడు విని సమయం కోసం చూస్తున్నాడు. ఇంకా తక్షకుని యొక్క విషాగ్ని కీలల వల్ల తనకు 7వ రోజు మరణం సంభవిస్తుంది అని తెలిసిన వాడు కనుక పరీక్షిత్తు భూలోక స్వర్గలోక భోగాలు హేయములు అని నిశ్చయించి రాజ్యాన్ని విసర్జించి నిరాహార దీక్ష చేయాలి అని సంకల్పించుకున్నాడు. దాంతో తులసి దళాలతో కూడిన శ్రీ మహావిష్ణువు పాదరజస్సు కంటే మహోజ్వలమై దిక్పాలులతో పాటు జగత్ సౌభాగ్య సంధాయి కలియుగ దేశాలను అన్నిటినీ తొలగించే గంగా నది లోపలికి పోయి నేను ప్రాణత్యాగం చేసేస్తాను, ప్రాయోపవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాను అని సంకల్పించాడు. ఎందుకు అనవసరంగా తక్షకుడు దాకా ఉండడం, నేను ముందే ప్రాణత్యాగం చేస్తాను. చిత్తము గోవింద పదాయుత్తము గావించి మౌని అయి తనలోనే తత్తరము లేక భూవర సత్తముడు వసించే ముక్త సంగత్వమున్. ఆ భూవర సత్తముడు ఆ పరీక్షణ్ మహారాజు తన మనస్సు అంతా కూడా ఆ శ్రీహరి గోవిందుని పాదాల ముందు నిలిపాడు. మౌనాన్ని వహించి తనలో ఎలాంటి తత్తరపాటు లేకుండా ముక్తిని కోరి కూర్చున్నాడు. ఈ విధంగా పాండవ పౌత్రుడు మనవడైన పరీక్షిత్తు హరిచరణాలను స్మరించుకుంటూ గంగా నది తీరంలో ప్రాయోపవేశంలో ప్రవేశించాడు. ఇది తెలుసుకుని లోకంలో ఉన్న పావనమూర్తులందరూ వచ్చారు, మహానుభావులు అందరూ వచ్చారు. ఈ తీర్థాలకు పావనత్వాన్ని ఇవ్వగలిగిన అత్రి, విశ్వామిత్ర, మైత్రేయి, భృగు, వశిష్ఠ, పరాశర, చవన, భరద్వాజ, పరశురామ, దేవల, గౌతమ, కశ్యప, కణ్వ, కలశ సంభవ, వ్యాస, పర్వత, నారద ప్రముఖులైన బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి పుంగవులు, కాండర్షులైన అరుణాదులు మరియు నానా గోత్రాల్లో జన్మించిన మునులు శిష్య ప్రశిష్యులతో వచ్చేశారు. పరీక్ష నరేంద్రుడు వాళ్ళకి ఎదురెళ్లి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించి దండ ప్రణామాలు చేసి ఆసీనులను గావించాడు. ఆ మునిశ్రేష్ఠులకు మహారాజు ఆనంద భాష్పాలు పొంగి పొర్లుతుంటే చేతులు జోడించి నమస్కరించి ఇలా చెప్పాడు, ఓ కృపావిధులారా, ఓపిక లేక నేను చచ్చిన సర్పాన్ని తీసుకొచ్చి కోపంతో మునీశ్వరుని మూపు మీద వేశాను.
అలాంటి దారుణమైన చిత్తం ఉన్నవాడిని, మత్తుణ్ణి, మహాపాపుణ్ణి, మీరు పాపం అనే తృణానికి అగ్నిహోత్రం లాంటి వాళ్ళు, మిమ్మల్ని అందరినీ చూసి నా పాపం పోయింది, ఉత్తములు మీరు, ఈ పాపాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని, ఓ బ్రాహ్మణోత్తములారా, భూసుర పాదరేణువులు నరేంద్రులను పుణ్యాలను చేస్తాయి, మీ పాదరేణువులు నా శరీరానికి తగలంగానే నేను చేసిన పాపం అంతా నశించింది అనిపించింది, కృతార్థుడిని అయ్యాను, నేను ఏం చేస్తే నాకు ముక్తి లభిస్తుందో చెప్పండి అని, భీకరతర సంసార వ్యాకులతన్ విసిగి దేహ వర్జనగతి నాలోకించు నాకు దక్షక కాకోదర విషమ ముక్తి కారణమయ్యన్. మహాభయంకరమైన సంసారం వల్ల కలతపడి విసిగి దేహాన్ని విడిచిపెడదామని అనుకుంటున్న నాకు ఈ తక్షకుని విషం ముక్తికి కారణమైంది. ఏ పారు అహంకార వ్యాపారములందు మునిగి వర్తింపంగా నా పాలిటి హరిభూసుర శాప వ్యాజమున ముక్త సంగుంజేసెన్. అహంకారంతోనూ మమకారంతోనూ కలిసి ఈ సంసారంలో మునిగి తేలుతున్నాను నేను. నాకు బ్రాహ్మణ శాపం రూపంలో ముక్తి మార్గాన్ని ప్రసాదించాడు భగవంతుడు. ఓ మునీంద్రులారా, తక్షకుని విషాగ్ని జ్వాలలకు నా శరీరాన్ని అర్పిస్తాను. ఇది ఈశ్వర సంకల్పం. భవిష్యత్తులో జన్మ జన్మల్లోనూ హరి యందు చింతన, హరి యందు నమ్రత, హరి యొక్క గాథలను వినడంలో ఆసక్తి, హరి పాదాంబుజములను సేవించడం, ఇవి కలిగేట్టు మీరు అనుగ్రహించండి. చూడుడు నా కళ్యాణము, పాడుడు గోవిందు మీది పాటలు దయతో, నాడుడు హరిభక్తుల కథలేడహములలోన ముక్తి కేకగనిచటన్. నా కళ్యాణాన్ని కాంక్షించండి, నాకు మంచి జరిగేట్టు చూడండి, గోవిందుడి మీద పాటలు పాడండి, హరిభక్తుల కథలు చెప్పండి, దయతో చెప్పండి, 7 రోజుల్లో నాకు ముక్తిని ప్రసాదించండి అని అడిగాడు. అని, అమ్మా నిన్ను చూచిన నరు బొమ్మాయని ముక్తి కడకు బొత్తువట, కృపన్లెమ్మా నీ రూపముతో రమ్మ నాకెదురు గంగ రమ్యతరంగా. గంగ ఒడ్డున నుంచున్నారు ఆయన. అమ్మా గంగమ్మ తల్లి, నీ తరంగాలు ఎంత అందంగా ఉన్నాయమ్మా, నిన్ను దర్శించిన నరుణ్ణి మోక్షాన్ని పంపిస్తామని విన్నాను, కదలి రమ్మా, నీ రూపంతో దర్శనం ఇవ్వమ్మా అని పరీక్షణ్ మహారాజు కోరాడు. అని తనకు కలగబోయే జన్మల్లో కూడా హరిభక్తి కలగాలి అని ఆయన ప్రార్థించాడు. గంగా నది యొక్క దక్షిణ భాగంలో తూర్పుకు కొనలు ఉండేట్లు పరిచిన గర్భాసనం మీద ఉత్తరముఖంగా కూర్చున్నారు. సంసార బంధం నుంచి తన మనస్సును తప్పించి తన చిత్తాన్ని పూర్తిగా శ్రీహరి మీద పెట్టాడు. పరమ భాగవతుడైన పరీక్షణ్ మహారాజు ఆ శుభ సమయంలో ప్రాయోపవిష్టుడయ్యాడు. దేవతలందరూ కూడా ఆకాశం నుంచి విరుల వాన పరీక్షిత్తు మీద కురిపించి గొప్పదైన భేరి శబ్దాలను మ్రోగించారు. ఆ సమయంలో ఆ సభలో ఆసీనులైన ఆ ఋషులందరూ కూడా ఆ పరీక్షణ్ మహారాజు ఆ రాజర్షితో ఇలా అన్నారు: క్షితినాథోత్తమ నీ చరిత్రము మహాచిత్రంబు, మీ తాతలు ఉగ్ర తపోధన్యులు, విష్ణు పార్శ్వ పదవిం గామించి రాజన్య శోభిత కోటీరమణి ప్రభాన్విత మహాపీఠంబు వర్జించి రున్నతులై నీవు మహోన్నతుండవు గదా నారాయణ ధ్యానివై. ఓ మహారాజా, నీ చరిత్ర చాలా చిత్రమైంది. మీ తాతలు ఉగ్రమైన తపస్సు చేశారు. విష్ణుదేవుడి సన్నిధిని కోరి అనేక మంది రాజుల కిరీటాలలో ప్రకాశించే మణుల కాంతులతో విరాజిల్లుతున్న మహాపీఠాన్ని వర్జించి ఉన్నతులయ్యారు. నువ్వు కూడా అలాగా నారాయణ నామ పారాయణ చేస్తే మహోన్నతుడు, చేసిన మహోన్నతుడు అని. ఓ ధాత్రీశ్వర, నువ్వు ఈ మనుష్య దేహాన్ని వదిలి ఏ శోకము లేని, ఏ బాధ లేని, రజోగుణం ఏమాత్రం లేని లోకానికి సర్వ సమత్వంతో చేరేంత వరకు నీ వాక్యములు వింటూ ఎక్కడికో పోకుండా నీ దివ్య ప్రభావాన్ని చూస్తూ మేమందరం ఇక్కడనే ఉంటాము అని ఆ బ్రాహ్మణోత్తముల ఆ మహర్షులందరూ కూడా పక్షపాతం లేకుండా మాధుర్యము, గంభీర్యము, సౌజన్యము వీటితో కూడి చక్కగా మాట్లాడుతూ 3 లోకాలకు అవతలదైన సత్యలోకంలో ప్రకాశించే వేదరాశిలాగా మూర్తిమంతంగా తేజరిల్లుతున్న ఋషులను చూశాడు పరీక్షిత్తు. శ్రీహరి యొక్క కథలను వినాలనే కుతూహలంతో వాళ్ళకి నమస్కరించి ఇలా అన్నాడు: 7 దినంబుల ముక్తింగూడగనే రీతి వచ్చు గురు సంసార క్రీడన మే క్రియ నెడతగు దూడు మా తండ్రులారా శృతి వచనములన్. ఓ తండ్రులారా, ఓ మహర్షులారా, 7 రోజుల్లో ఏ విధంగా ముక్తిని నేను పొందుతాను, ఈ సంసార బంధం ఏ విధంగా తెగిపోతుంది, మీరు వేదవాక్యాన్ని రీతిగా నాకు సెలవివ్వండి అని ఆ పరీక్షణ్ మహారాజాన్ని, పరీక్షిత్ అన్న మాటలకు మునులందరూ ఆలోచన చేస్తున్నారు ఏం చేద్దామా అని.
ఆ సమయంలో సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వచ్చారు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు నీక్షించి మది జొక్కి వెలుపల మరచువాడు కమలంబు మీది భృంగముల కైవడి మోము పై నెరపిన కేశ పటలివాడు గిరివ్రాసి మాయనంగీకరించని భంగి వసనంబు కట్టక వచ్చువాడు సంగిగాడని వెంట జాటు భూతములు నా బాలుర హాస శబ్దముల వాడు మహిత పదజాను జంఘోరు మధ్యహస్త బాహు వక్షోగళానన పాలకర్ణ నాసికా గండ మస్తక నయన యుగడు డైన అవధూత మూర్తి వాడరుగుదించే. సుఖమహర్షి అవధూత అక్కడికి వచ్చారు. ఒక అవధూత మూర్తి అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నాడు ఆయన? ప్రతి నిమిషము వ్యాస మహర్షి కుమారుడు, ప్రతి నిమిషము పరబ్రహ్మ సాక్షాత్కార పారవశ్యంలో ఉంటాడు. బయట ప్రపంచాన్ని అసలు గుర్తించడు, మరచిపోతుంటాడు. కమలముల మీద భృంగాల్లాగా సుందరమైన ఆయన మోం మీద కేశాలు ప్రకాశిస్తున్నాయి. గిరిగీసి మాయను అంగీకరించలాగా శరీరానికి ఆచ్ఛాదన ఏమీ లేదు, బట్టలు లేవు. ఇతనికి దేనితోనూ కూడిక లేదని చెప్తున్నట్టు అతని చుట్టూ నవ్వుతున్న పిల్లలు వస్తున్నారు. ఎందుకంటే బట్టలు లేకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. గొప్పవైన పాదాలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, నడుము, హస్తములు, బాహువులు, వక్షోజము, కంఠము, పాలము, చెవులు, ముక్కు, చెక్కిళ్ళు, శిరస్సు, నయనములు కలిగిన అవధూత మూర్తి వచ్చాడు. ఎలా ఉన్నాడు? తనకెవ్వరూ ఏమీ ఇవ్వలేదని లోకులను ఎప్పుడూ దూషించలేదు. ఈరని లోకులం గినిసి ఎగ్గులు వల్కని వాడు గోరికల్ గోరని వాడు గూటు వల గూడని వాడు వృధా ప్రపంచముంజేరని వాడు దైవగతి చేరిన లాభము సూచి తుష్టుడై నేరని వాని చందమున నేర్పులు చూపెడు వాడు వెండియున్. తనకెవ్వరు ఏమి ఇవ్వలేదని ఎప్పుడూ ఎవరిని దూషించలేదు, ఎప్పుడూ ఎవరి మీద కోపపడలేదు, ఎప్పుడూ ఎవరిని కోరలేదు, ఏ గుంపుతోనూ కలయలేదు. వృధా అయిన ప్రాపంచిక విషయాల్లో మనస్సును పోనివ్వలేదు. దైవ కృపతో తనకు లభ్యమైన దాంతో సంతృప్తి చెందుతాడు. ఏమీ తెలియని వాళ్ళ ఉంటూ అన్నీ తెలిసినవాడు. ఆ మహాత్మ షోడశాబ్ద వయోరూప గమన గుణ విలాస కౌశలములు ముక్తి కాంత సూచి మోహితయ్య గుణన నితర కాంతలెల్లనేమి చెప్ప. 16 ఏళ్ల వయసున్న ఆ సుఖ మహర్షి, ఆ మహనీయుని వయస్సు, రూపము, గమనము, గుణము, నేర్పరితనం ఇవన్నీ చూసి ముక్తికాంత తనకు తానుగా మోహిస్తుందట. అంటే ఇంకా లోకంలో ఉండే అన్యకాంతల గురించి ఏం చెప్పాలి? వెర్రితనము మాని విజ్ఞానమూర్తి అయి బ్రహ్మ భావమునను పర్యటింప వెర్రి అంచు సుకుని వెంట నేతెంతురు వెలతురు లర్భకులను వెర్రులగుతూ. మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వెర్రితనం లేకుండా విజ్ఞానమూర్తి లోకమంతా బ్రహ్మస్వరూపం అనే భావంలో పర్యటిస్తున్న సుఖ మహర్షిని చూసి మిగిలిన పిల్లలందరూ అనుకుంటారట వీళ్ళందరూ వీడు వెర్రివాడు, వాడు అసలు మామూలుగా ఉండడు అని అనుకుంటాడు. ఇలా వ్యాస కుమారుడైన సుఖయోగేంద్రుడు వచ్చేసరికి అక్కడ మునీంద్రులందరూ ఆ మహానుభావుని ప్రభావం తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఆసనాలు దిగి, వాళ్ళు కూర్చున్న చోటు నుంచి దిగి ఎదురొచ్చి స్వాగతం చెప్పారు. పరీక్షిత్తు యోగిజన శిఖామణికి అతిథి సత్కారాలు చేసి దండ ప్రణామం చేసి పూజించాడు. గ్రహ నక్షత్ర తారకా సమూహం మధ్య ప్రకాశిస్తున్న పున్నమ చంద్రుల్లా ఉన్నట్ట బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యలో కూర్చున్న సుఖయోగేంద్రుడు అందరి మధ్యలో ఉన్న సుఖయోగేంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఎలాగా తారకా సమూహం మధ్య ప్రకాశిస్తున్న పున్నమ చంద్రుడిలాగా ఉన్నాడు అని పరీక్షిత్ మహారాజు ఏం చేశారంటే నుదురు నేలకు సోకైనట్లు మొక్కి భయభక్తులతో నమస్కరించి చేతులు జోడించి రాజకులోత్తముడైన పరీక్షిత్తు ఇలా అడిగాడు, మహానుభావ, నేను చేసిన పుణ్యం ఎలాంటిదో తెలియదు, పావనమూర్తివి, పుణ్యకీర్తివి, నువ్వు సమయానికి వచ్చావు. అవధూతోత్తమ మంటి నేడు నిన్ను డాయంగంటి నీ వంటి విప్రవరం వేర్కొనునంతటన్ భసితమౌ పాపంబు నాబోటికిన్ భవదాలోకన భాషనార్చన పద ప్రక్షాళన స్పర్శనాది విధానంబుల ముక్తి చేపడుట చింతింపగన ఆశ్చర్యమే. ఓ అవధూత, అవధూతుల్లోకి అవధూత, ఉత్తమ అవధూత, నిన్ను దర్శించడం కోసం ఇంతకాలం జీవించున్నాను. నువ్వు అత్యంత సన్నిహితంగా రావడం నా అదృష్టం, కేవలం నా అదృష్టం. నీలాంటి బ్రాహ్మణోత్తముని పేరు ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, సుఖ మహర్షి పేరు ఒకసారి తలిస్తే చాలు, ఒక్కసారి అంటే చాలు, పాపాలన్నీ భస్మీపట్లం అయిపోతాయి. నాబోటి వాడికి నిన్ను దర్శించడం, నీతో మాట్లాడడం, నిన్ను అర్చించడం, నీ పాదాలను కడగడం, నిన్ను స్పృశించడం
ఇలాంటి విషయాల వల్ల ముక్తి వస్తుంది అంటే ఆశ్చర్యం లేదు కదా. హరిచేతన ధనుజేంద్రులు ధర దృంగెడు భంగి నీ పద స్పర్శనముచే గురు పాతక సంఘంబులో పొరిమాలు గదయ్య యోగభూషణ వింటే. ఓ యోగభూషణ, శ్రీహరి చేత రాక్షసులు ఈ భూమి మీద నశించిపోయినట్లు నీ పాద స్పర్శ చేత మహాపాపములు కూడా నాశనం అయిపోతాయి. ఏ మహానుభావుడు మేనమరిది అయి సచివుడై మా తాతలందరినీ, శ్రీకృష్ణ పరమాత్మ మా మా తాతలకి మేనమరిది సచివుడై మా తాతలైన పాండవులను రక్షించి 4 సముద్రాల మధ్య కల ఈ భూభాగానికి పట్టం కట్టించాడు. ఆ మహాత్ముడు, ఆ ఈశ్వరుడు, ఆ చక్రాయుధుడు అందరికీ రక్షకుడే ఉంటాడు. చక్రి రక్షకుడు కాకపోతే అన్యుల విపత్తు నుంచి రక్షిస్తారా? రక్షించలేరు కదా. అలాంటి గుణనిధిని, కరుణా సముద్రుణ్ణి నువ్వు కూడా అలాంటి వాడివి నేను వేడుకుంటున్నాను. నువ్వు అవ్యక్త మార్గుడువు, అవ్యక్త మార్గుండవైన నీ దర్శన మారడిపో నేర దభిమాదార్థ. అవధూతల్లో అగ్రకన్యుడు, ఎక్కడికి వెళ్తావో నీకే తెలీదు. నీ దర్శనం వ్యర్థం కాదు, నీ దర్శనం కోరిన కోరికలను సిద్ధింపచేస్తుంది. ఈ రోజు రేపో దేహాన్ని విడిచిపెట్టబోయే దేహదారికి ఏమి ఆలోచిస్తే, ఏమి జపిస్తే, ఏం వింటే, ఏం చేస్తే, దేన్ని సేవిస్తే ఈ సంసారాన్ని విడిచే స్థితి కలుగుతుంది? నిన్ను ఉండమని అనకూడదు నేను. నువ్వు గురుడవు, యోగి విభుడవు. నువ్వు ఎక్కడ ఆవు పాలు పితికినంత సేపు కంటే కూడా ఎక్కువసేపు ఉండవు. ముక్తికి చేరు తెరువును గురించి దయతో చెప్పు తండ్రి అని పరీక్షణ్ మహారాజు సుఖ మహర్షిని కోరుకుంటున్నారు. ఆవు పాలు పితికేంత సమయం కూడా ఒక చోట ఉండని శ్రీ సుఖ మహర్షిని పరీక్షణ్ మహారాజు చాలా ప్రార్థించారు. నేను 7 రోజుల సమయం ఉంది, ఈ 7 రోజుల సమయంలో నాకు ముక్తి ఎలా వస్తుంది? మీరు నాకు భాగవత గాథలను తెలియజేయవలసింది అని సుఖ మహర్షిని కోరారు అని ఇక్కడ ప్రథమ స్కంధాన్ని ముగించారు పోతనామాత్యులు. అలా ముగించి తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రమూర్తిని స్తుతించారు. రాజీవ పత్రలోచన రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచిర్భ్రాజిత పాదాంభోరుహ భూజన మందార నిత్య పుణ్య విచార అనుపమ గుణహార హన్యమానారి వీర జన వినుత విహార జానకి చిత్తచోర ధనుజ ఘన సమీర దానవ శ్రీ విదార ఘన కలుష కఠోర కంధి గర్వాపహార. ఓ తామర్రేకుల వంటి కన్నులు కల ఓ శ్రీరామచంద్రమూర్తి, రాజాధిరాజుల కిరీటాలలో కూర్చబడిన రత్నకాంతులచే ప్రకాశించు పాద పద్మములు కలవాడ. రాజాధిరాజులు ఆ కిరీటాలు పెట్టుకుని నమస్కారాలు చేస్తే ఆ రత్నాలన్నీ శ్రీరామచంద్రమూర్తి పాదాల మీద ప్రకాశిస్తున్నాయిట. భక్తులకు పారిజాతం వంటి వాడా ఓ పుణ్యమూర్తి, ఉపమించడానికి వీలు లేని గుణాలు కలవాడా, పరాజిత వైరి వీరుడా, జనుల చేత నుతించబడేవాడా, జానకీ మాత యొక్క మనస్సును హరించిన వాడా, దానవులు అనే మేఘాలకు వాయువు వంటి వాడా, దానవుల యొక్క సంపదను చీల్చివాడా, గొప్పవైన కలుషాలన్నిటికీ కూడా గొడ్డలు పెట్టి లాంటి వాడా, సాగర గర్వాపహరుడైన వాడా అని ఆ శ్రీరామచంద్రమూర్తిని స్తుతించి ఈ ప్రథమ స్కంధాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను అని చెప్పుకున్నారు. భాగవతం అనే మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడు కేశనామాత్యుని పుత్రుడు సహజ పాండిత్యుడైన పోతనామాత్యుడు రచించాడు ఈ ప్రథమ స్కంధాన్ని అని చెప్పి, ఈ స్కంధంలో నైమిసారణ్యం వర్ణన ఉంది. సౌనకాది మహర్షులు వాళ్ళు సత్రయాగం చేయడం ఉంది. సూతుల వారు నారాయణ కథ చెప్పడం ప్రారంభించడం ఉంది. వ్యాసుల వారి విచారము, నారదాగమనము, అలాగే నారదుల వారి పూర్వజన్మ వృత్తాంతము, ద్రౌపది పుత్రశోకంతో పరితపిస్తే అర్జునుడు అశ్వత్థామని బంధించి తీసుకురావడము ఉంది. అశ్వత్థామ గర్వం పరిహారం ఉంది. భీష్ముని నిర్యాణం ఉంది. ధర్మరాజు పట్టాభిషేకం ఉంది. శ్రీకృష్ణుని ద్వారకాగమనం, ఉత్తర గర్భస్థుడైన అర్భకుణ్ణి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ రక్షించడం, పరిషత్తు జననం, గాంధారి ధృతరాష్ట్ర విదురుల నిష్క్రమణం, నారదుడు ధర్మజనుకు చేసిన కాల సూచనం, శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థానం, అలాగే పరీక్షిత్తు దిగ్విజయము, కలిపురుషుణ్ణి ఓడించడం, ధరణి ధర్మదేవుల సంభాషణం, పరీక్షిత్తుకు శృంగి శాపం ఇవ్వడం,
పరీక్షన్ మహారాజు గంగా తీరంలో ప్రాయప్రవేశం చేసే సమయంలో శ్రీ సుఖ మహర్షి అక్కడికి రావడం, మోక్ష మార్గాభ్యర్థనము అనే కథలతో ప్రథమ స్కంధం సమాప్తం అని పోతనామాత్యులు ప్రథమ స్కంధాన్ని ఇక్కడ ఆపు చేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.